ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. బట్ ఐ విల్ రిస్టోర్ యూ టు హెల్త్ అండ్ హీల్ యువర్ వూండ్స్. జెర్మయా చాప్టర్ 30 వర్స్ 17. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ముందుగా క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున దేవుడు మనందరికీ వాగ్దానము చేస్తున్నాడు. ఆయన మన యొక్క పరిస్థితులన్నీ మార్చివేస్తాను అని, మనల్ని దృఢపరుస్తాను, అన్ని విషయాలలో ఆరోగ్యకరముగా మారుస్తాను, మీ హృదయానికి, మీ జీవితానికి, మీ కుటుంబానికి తగిలిన అన్ని రకములైన గాయములను మాన్పెదను అని. ఈ క్రొత్త సంవత్సరంలో అందరూ మా జీవితం మారితే బాగుండును, మా ప్రయత్నాలు సఫలమైతే బాగుండును, మా యొక్క పాత జీవితం అవమానకరమైన, బాధాకరమైన, కృంగిపోయి ఉన్న ఈ జీవితం మారితే చాలు అని అనుకుంటారు. కొత్తగా ఉండాలి నా జీవితం, పాత ఆలోచనలు, పాత చెడు నాలో ఉండొద్దు, ఈ పేదరికము, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ దూషణపు మాటలు నా నుండి పోవాలి అని అనుకుంటారు. అలా అనే కొత్త సంవత్సరమున ఒక నిర్ణయానికి వస్తారు. అలా జీవించుదామని ప్రయత్నిస్తుంటారు. కానీ 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల తర్వాత వారు మరలా పాత జీవితాన్ని జీవిస్తుంటారు. అవునండి, మన ప్రయత్నాలు వ్యర్థం, మన సొంత ఆలోచనలు వ్యర్థం, మన సొంత జ్ఞానము నిరుపయోగం. ఏం చేసినా, ఎన్ని చేసినా మనల్ని మనము మార్చుకోలేము. అయితే అటువంటి నిరాశలో ఉన్న మనకు, ఆశలు కోల్పోయిన మనకు వాక్యం సెలవిస్తుంది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతన పరచబడెను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, పాతవి గతించి మన జీవితం మారాలంటే ఒకే ఒక్క ఆప్షను మన ముందుంది. అది క్రీస్తే. ఆయన మూలముగానే, ఆయన ద్వారానే, ఆయన చేతనే మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మనపై ఉన్న నిందలు తొలగిపోతాయి, మన కుటుంబము కట్టబడుతుంది, మన యొక్క ప్రతి ప్రయత్నము సఫలపడుతుంది. ఈ రోజున లేఖన భాగం మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎవరు లక్ష్య పెట్టని సియోననియు, వెలివేయబడిన దానవనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు అని. చెదిరిపోయిన ఇజ్రాయేలును చూసి, బందీలుగా కొనిపోబడిన వారిని చూసి, వారి దేశాన్ని చూసి అందరూ అంటున్నారు, నీ పని అయిపోయింది, నీకిక ఏ దిక్కు లేదు, నీ జీవితమే వ్యర్థం, నువ్వు ఏమి చెయ్యలేని దానవు అని అందరూ పేరు పెడుతున్నారు. అందరూ వారి హృదయాల్లో అనుకుంటున్నారు. అయితే దేవుడు మాత్రం వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ గాయములను కట్టుదును, నీకు ఆరోగ్యమును కలగజేసేదను అని. ఈ రోజున నిన్ను చూసి కూడా అనేకులు ఇటువంటి మాటలే మాట్లాడుకుంటున్నారేమో. నీ పని అయిపోయింది, నీవు బ్రతికుండి దండగా, నీ కుటుంబం పాడైపోయింది, నీ భర్త లేదా నీ భార్య ఎప్పటికీ మారరు, నీకు గర్భఫలము రాదు, నీకు ఉద్యోగము రాదు, నీవు అనుకున్నది ఏది జరగదని నిన్ను గూర్చి అనుకుంటూ నీకు పేరు పెడుతున్నారేమో. అయితే వారి మాటలను బట్టి భయపడకు, బాధపడకు. వారెన్ని మాటలన్నను, ఎన్ని శాప వచనములు పెట్టినా దేవుడు నీ పక్షాన ఉండి సెలవిస్తున్నాడు, నీకు మంచి ఆరోగ్యము కలగజేస్తానని. ఏ విషయాల్లో నీవు బలహీనంగా ఉన్నావో, శారీరకంగానా, వ్యాపారంలోనా, జ్ఞానములోనా, ఉద్యోగములోనా, కుటుంబ పరంగానా, ఆర్థిక పరంగానా,
ఏ విషయంలో అయితే నిన్ను నీవు తక్కువ అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అనేకులు నిన్ను నిందించిన, దూషించిన, అవమానపరిచిన మాటల చేత నీ హృదయము గాయపడిందేమో. నీ సొంత వారే, నీ కన్నవారే, నీ కడుపున పుట్టినవారే నిన్ను తృణీకరించి మోసం చేసి నీ మనస్సును గాయపరిచారేమో. దేవుడు సెలవిస్తున్నాడు, అవన్నీ కూడా ఈ సంవత్సరమున మాన్పెదను అని. యాకోబు అన్నీ వదిలేసి ఒంటరిగా ప్రాణభయంతో వెళ్ళి ఎన్నో కష్టాలు పడి తన సొంత పరివారముతో, పశు సంపదతో, కుటుంబముతో, కుమారులతో ఏ విధంగా తిరిగి తన యొక్క సొంత దేశమునకు వచ్చాడో, ఏ విధంగా యాకోబుకు దేవుడు సహాయము చేశాడో అదేవిధంగా నీకు కూడా సహాయం చేస్తాడు. నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా నిలవబెడతాడు. అయితే ఇలా జరగాలంటే, నీవు అనుకున్న ప్రతి కార్యము నెరవేరాలంటే, నీ జీవితం నూతనమయముగా మారాలంటే, నీవు ఈ క్రొత్త సంవత్సరంలో పాత రోత జీవితము నుండి మనము విడుదల కావాలంటే చేయాల్సింది యేసుక్రీస్తుని కలిగి ఉండటం. ఆయనలో మనం ఉంటే, ఆయనతో మనం ఉంటే మన జీవితాలు మారుతాయండి, మన బ్రతుకులు మారుతాయండి. కాబట్టి 2024లో అందరూ కూడా క్రీస్తు ప్రభువును కలిగి ఉండి ప్రతి విషయములో, ప్రతి పనిలో నూతనముగా మార్చబడి నూతన ఆశీర్వాదములను పొందుకోవాలని, అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకున్నామో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరంలో అయా నూతనమైనటువంటి కార్యాలు మా పట్ల జరిగిస్తారని, అయా ఆరోగ్యమును కలగజేస్తారని, గాయములు మాన్పెదనని తండ్రి వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి ఆదరించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును దేవా తండ్రి, మీకు ఇష్టకరంగా మీ యొక్క నామానికి మహిమకరంగా మేము జీవించాలని, అయా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మాలో నుంచి తీసివేసి ప్రభువా మరి తండ్రి మిమ్మల్ని కలిగి ఉండాలని ప్రభువా ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. వారికి ఉన్నటువంటి నిరాశలో నుండి తండ్రి అయా మరి తండ్రి ఆశలు చిగురించిన ఆశగా వారి యొక్క జీవితాన్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. వారు అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి ప్రభువా. అయా మరి నూతనమైనటువంటి సంవత్సరంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి, బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువా. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభువా. మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభువా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అయా వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మరి కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, తల్లి కూతుల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి అత్త కోడళ్ళ మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. సంతోషమును వారి యొక్క కుటుంబములో అయా మరి తండ్రి ఉంచమని మీరే తండ్రి సమాధానకర్తవైన దేవుడు ఆ కుటుంబములో తండ్రి వారి మధ్య సమాధానమును కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా వ్యాపారాల్లో నష్టం వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నష్టాన్ని లాభముగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు కుటుంబంలో రక్షణ లేదో ప్రభా, అయా కుటుంబానికి తండ్రి మీ యొక్క రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సొంత గృహము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సొంత గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, వృద్ధులను మీరు బలపరచండి. అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం అయ్యా. వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి మరి తండ్రి విదేశాల నిమిత్తము తండ్రి బిడ్డలు అయా ప్రయత్నాలు చేస్తుండగా తండ్రి స్టడీ నిమిత్తం వెళ్తుండగా తండ్రి రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. క్షేమస్థితిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారందరినీ కూడా
దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా మీ యొక్క పరిచర్య చేస్తుండగా వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. అనేక ఆత్మలను రక్షించడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. మరి ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.